జనరల్గా ఏ మీటింగ్ అయినా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కదా, సమయం రావటం లేటుగా వస్తారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం కంటే ఎక్కువ టైం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం ఎహెడ్ ఉన్నాం, అంటే బిఫోర్ ఉన్నాం, ఎహెడ్ కాదు. ఇంకా యాక్చువల్గా 10:45కి మెసేజ్ స్టార్ట్ కావాలి, కానీ 10:30కే మెసేజ్ స్టార్ట్ అవుతూ ఉన్నది. మనకి ఇంకా సమయం మిగులుస్తూ ఉన్నారు. అనుకున్న టైం కంటే ముందే మీరందరూ వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఇది చిత్రం అన్నమాట. చాలా సంతోషం. మనం ఎక్కువ వాక్యం నేర్చుకోవచ్చు. సరే, మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవయ్యుందువు. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, 3 దినాలు ఈలాగున మేమందరము సమకూడి కేవలము నీ వాక్యమును మాత్రమే నేర్చుకొనుటకు, అదేవిధంగా ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం చేయుటకును మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, మంచి స్థలమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఆరోగ్యకరమైన హితబోధను మీ వినుటకు మీరు మాకు సహాయం చేస్తున్నారు. అనేక మార్గాలు మా ఎదుట ఉన్నవి, కానీ మేలు కలుగు మార్గం ఏది అని మేము తృష్ణ కలిగి ఇక్కడికి వచ్చాం. మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత్య దినములలో, అపాయకరమైన దినములలో మేమున్నాము. దేవా, మాపై మీ దయాదృష్టి నిలిపి మేము నడవవలసిన మార్గాన్ని మాకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, నీవు మాకు బోధించకపోతే మేము మార్గం తప్పిపోతాం. నీవు మాకు బోధించకపోతే మా జీవితాలలో క్షేమాభివృద్ధి ఏమాత్రమూ ఉండదు. విశాల మార్గములో మేము ప్రయాణం చేస్తాం. దేవా, మీ కృప చొప్పున వాక్య ప్రత్యక్షత మీరు మాకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ సమయమున మరి ఒకసారి నీ వాక్యమును మేము ధ్యానించబోతుండగా మాతో మాట్లాడుమని, మా అందరి మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును, ప్రత్యక్షత గల మనసును మాకు అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 119వ కీర్తనలో దావీదు ఈలాగు ప్రార్థన చేస్తాడు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము. 3 సంగతులు మనం ఆ మాటలో నుంచి నేర్చుకోవచ్చు. నెంబర్ 1, ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంగతులు ఉంటాయి. నెంబర్ 2, ఆ ఆశ్చర్యకరమైన సంగతులను చూడకుండా మన నేత్రాలు మూసుకొని పోయాయి. ప్రాథమికంగా సాతానుడు సువార్త యొక్క మహిమ ప్రకాశము ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసెను అని పౌలు భక్తుడు రాశాడు. అసలు సువార్త యొక్క గొప్పతనాన్ని చూడకుండా సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు. అది ప్రాథమిక స్థాయి. ఒకవేళ అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే నా హృదయాలలో గనక క్రీస్తు మహిమను గూర్చిన జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి.
మనం రక్షించబడతాం. మనము లోకములో నుండి సంఘములోనికి వస్తాము, మరణములో నుండి జీవములోనికి వస్తాము. ఇప్పుడు రెండో స్టెప్ ఏంటంటే, ఇందులో ఆశ్చర్య కార్యాలు చూడకుండా సాతాను మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడు. ఇది వాని రెండో ప్రయత్నం. వాక్యం పట్ల ఆసక్తి మనం కలిగి లేకుండా వాడు చేస్తాడు. అన్నిటికీ వాడే కారణం కాదు, ప్రతిదానికి సాతాను మీద పెట్టకూడదు. కొన్ని విషయాల్లో మనకు మనమే అడ్డుపడుతూ ఉంటాం. అలా అని అన్నీ మన మీద కూడా పెట్టుకోకూడదు. సాతాను యొక్క కార్యాన్ని చాలామంది తక్కువ చేసి, మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు కలుగుతున్నవి, మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. దురాశ గర్భం ధరించి పాపాన్ని గంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని గంటుంది, అంతా మనలోనే ఉంది అని చాలామంది ప్రతిదానికి తమ్మును తాము బాధ్యులుగా చేసుకుంటారు. వారు ఒక రకమైన అపరాధ భావానికి లోనవుతూ ఉంటారు. అంత మా వల్లే, నేను జయించలేకపోయాను, నేను పాపంలో పడిపోయాను, నేను ఇట్లయిపోయాను, ఇదంతా నా వల్లే అని అసలు సాతానుడి ప్రమేయం లేనట్టు, అన్నిటికీ మనమే కారణమైనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్ అని ఒక మాట ఉంటుంది. టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. ఎక్కువ విశ్లేషించుకుంటూ నా వల్లే జరిగిందని ఊరికి అపరాధ భావానికి లోను కావద్దు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, సాతానుడు అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తికి అధిపతి. సాతానుడు కార్యం చేస్తున్నాడు. నా అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండే, నా అవయవాలలో భోగేచ్ఛలు పోరాడుతున్నాయి, పాపం అంతా కూడా నేనే చేస్తున్నాను, ఇదంతా నా అవయవాలలో ఉన్న భోగేచ్ఛే అని అనుకున్నంత కాలం పాపాన్ని జయించలేము. అదే ఒకడున్నాడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, నన్ను తప్పు త్రోవలో తీసుకొని వెళ్తున్నాడు అని ఎప్పుడైతే సాతాను మీద టార్గెట్ పెడతావో మనం జయిస్తాం ఇక్కడ. అందుకనే అపవాదిని ఎదిరించున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును సత్యమనే దట్టి ఎక్కడ కట్టుకుంటాం? నడువుకు కడతాం. మనం నిలబెట్టేది ఏంటి? నడువా కాదా? నడువులు పడిపోతే నిలబడతామా? సాతానుడు సత్యాన్ని విశ్వసించకుండా మన మనోనేత్రాలు మూసేస్తాడు. నెంబర్ 1, ఇందులో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నెంబర్ 2, అవి చూడకుండా మన కన్నులు మూయబడ్డాయి. నెంబర్ 3, మనంతట మనం ఆ కన్నులు తెరుచుకోలేము. దేవుడు తెరిస్తే తప్ప. లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచెను అనుంది. లూదియా విషయంలో కూడా అదే కదా. వాక్యమందు లక్ష్యముంచున్నట్లు ప్రభువు ఆమె హృదయమును, దేవుని వాక్యాన్ని గ్రహించడానికి పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. అందుకే ఆ పాటలో బేతాళ జాను గారు అనుకుంటా, పరిశుద్ధాత్మను గోరుమా, తర్వాత జీవమా యేసు ప్రభును వేడుమా. పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనము కాదది, నెరచీకటింట సరకులు వెదకు రీతి, పల్మరు వెదకినన్ నిరర్ధకమౌను సుమ్మి అన్నాడంతే. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎంత దీన్ని బాగా ధ్యానం చేసినా కూడా ఇందులో నీకు ఆశ్చర్య కార్యాలు కనిపించవు. నిన్ను ఆశ్చర్యచకితున్ని చేసే సంగతులు ఇందులో నువ్వు కనుగొనలేవు. ఎప్పుడైతే ఇదొక ట్రెజర్, ఎప్పుడైతే ఇందులో ఆశ్చర్యాలు ఉన్నాయి, నన్ను ఆశ్చర్యానికి లోను చేసేవి ఉన్నాయని నీకు అర్థమవుతుందో అప్పుడు దీని మీదనే ఉంటాం మనం. సత్యం చూడకుండా సాతానుడు అడ్డంకులు కలగజేస్తాడు. సత్యం అనేది అంతరంగ పురుషుడు నడుముకుండే దట్టి, అది నిలబెట్టేది. అది ప్రభువా వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడా లేదా యేసు ప్రభు యోహాను 17లో. సత్యాన్ని విశ్వసించి సంఘములోనికి వచ్చాము. ఫిలిప్పీలతో రాస్తూ పౌలు అన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహించబడింది. మనమందరం కూడా దేవుని యొక్క సేవలో ఉన్నవారం,
ఈ ఘనత ఎవడును తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. నువ్వు పల్లెటూరులో ఉన్నా, పట్టణంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా దేవుని సేవకుడవు నువ్వు అని అంటే ఇక నీకెవరు సన్మానాలు చేయాల్సిన అవసరం లేదు, నీకెవరు శాలువాలు కప్పాల్సిన అవసరం లేదు. అసలు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజే నిన్ను పిలిచి ఆయన పనికి ఏర్పాటు చేసుకొని నిన్ను ఘనపరిచాడు. నెహెమ్యా కన్విక్షన్స్ రెండే. నెహెమ్యా ఏమన్నాడంటే, నేను చేయు పని గొప్పది, దానిని విడిచేందుకు రావాలి. నేను చేస్తున్న పని గొప్పది. మన పని, థామస్ వాట్సన్ అనే దైవజనుడు అంటాడు, అంటే కొన్నిటిని కళ్ళతో చదవద్దు, హృదయంతో చదవాలి. కొన్నిటిని చెవులతో వినొద్దు, గుండెతో వినాలి. కొన్నిటిని హృదయంతో వినాలి. ఆయన ఏమంటాడంటే, ఒక దైవజనుడు, ఒక సేవకుడు ఎంత గొప్ప భాగ్యవంతుడంటే, మనిషి పనికి వెళ్తే ఫ్యాక్టరీలో మిషన్లతో పనిచేస్తాడు కదా, మిషన్స్తోనే కదా పనిచేసేది. ఏ మనిషి అయినా పరికరాలతో పనిచేస్తాడు, యంత్రాలతో పనిచేస్తాడు. కర్మాగారాలలో పనిచేసే ఏ మనిషి అయినా యంత్రాలతో, పరికరాలతో పనిచేస్తాడు. కానీ ఒక దైవజనుడు దేవునితో కలిసి పనిచేస్తాడు. అందుకే హృదయంతో తినాలన్నది నేను. అది మనము దేవునితో జత పనివారం, మనం దేవునితో కలిసి పనిచేస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ సంగతులను సహోదరులకు నువ్వు వివరించు. తీతుకు రాస్తూ ఏమన్నాడంటే, తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. సహోదరులకు వివరించాలి, సహోదరులకు దృఢముగా చెప్పాలి. దేవుడు నాతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడాడు అని అంటే, యెషయా అన్నాడు, దేవుడు మాట్లాడే విధానాలు, కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాల్ని బలంగా మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడాడు అంటే, 8వ అధ్యాయము యెషయా 8:11 చూడండి. యెషయా 8:11, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా తీయలేదా? యెషయా 8:11, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా ఎట్లా చెప్పాడట? బలముగానా, బహుబలంగానా? బహుబలంగా నాతో చెప్పాడు. అంతటితో ఆగలేదు. చూడండి, అసలు ఇంకొకటి ఎట్లా, మళ్ళీ సెకండ్ స్టెప్పు. ఫస్ట్ బహుబలంగా, నువ్వు ఈ జనుల మార్గాన్ని నడవద్దు, ఈ మంచిది కాదు, ఇది మేలు కలగజేసే మార్గం కాదు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఈ జనుల మార్గం నడవద్దని బహుబలంగా చెప్పాడు. ఈయన ఒకవేళ మొరాయించుంటాడు, నాకు ఇది కొంచెం అందరు పోయే దారి, నలుగురితో నారాయణ కులంతో ఇది గద్దించటం. ఇప్పుడు ఎప్పుడు గద్దించాల్సి వస్తుంది? విననప్పుడు కదా. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి చెప్పి ఉన్నాడు. ఎప్పుడు మనం క్రీస్తు యేసునకు మంచి పరిచారకులంగా ఉండగలం? పేతురు, నువ్వు నన్ను ప్రేమించున్నావా అన్నాడు. అంటే ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? ప్రేమిస్తున్నావు. తర్వాత ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే ఏం చేయి, నా గొర్రె పిల్లలను మేపు. ఇంతకంటే ఇప్పుడు గొర్రె పిల్లల్ని మేపుతున్నావు అంటే దాని అర్థం సంఘానికి బలమైన భోజనం, ఆహారం, ఆత్మీయాహారం పెట్టుకోవటానికి నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడి చదివి ధ్యానం చేసి సంఘానికి మంచి వాక్యం చెప్తున్నావు అంటే దాని అర్థం నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావు. ఇప్పుడు పరిచర్యలో ఏమైందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఫరుని చేయుచున్నాడు, శాంతికరములు జలద్దా. ఈ కాపరి పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళి మంచి మేత ఉంది తిను అని, సరే వెళ్ళనరా అని అంటే
గొర్రె ఏముంటుందంటే నేను రానులే, పచ్చిక బాగుందంటది. గొర్రెలు పచ్చికతో ప్రేమలో పడుతున్నాయి, ఏదో మేత దొరుకుతూ ఉన్నది. ఇప్పుడు మనం ప్రేమించేది, ఈ మాట వినండి, 2 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అన్నాడు, మనం ఎవరికి సేవకులం, ఎవరి సేవకులం మనం? 2 కొరింథీ 4:6 వచనం. ఇక్కడ సేవకులకున్న గొప్ప ప్రమాదాన్ని కూడా చెప్పాడు ఆయన. 2 కొరింథీ 4:6 అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక. గనుక అన్న పదాన్ని చూడండి. గనుక అంటే ఏంటి దాని అర్థం? దానికి ముందున్న దానికి ఏదో, కావున, కనుక, కాబట్టి, ఇట్లుండగా. కాబట్టి అంటే ఇప్పుడు 3వ అధ్యాయం మొత్తం పరిచర్య గొప్పతనం చెప్పి 4వ అధ్యాయం ఇలా ప్రారంభించాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము కరుణింపబడిన వారమై అధైర్యపడం. అంటే పరిచర్య ఇంత, అరే మోసే పరిచర్య అట్లాంటిదైతే మన పరిచర్య ఎంత గొప్పది అని చెప్పుకుంటూ వచ్చి, కాబట్టి ఈ పరిచర్య పొందినందున, మినిస్ట్రీ రిసీవ్డ్ నాట్ ఎర్న్డ్. రక్షణ కృప ద్వారానా మన కృషి ద్వారానా? కృప ద్వారానా కృషి ద్వారానా? రక్షణ ఎట్లయితే కృపో, మినిస్ట్రీ కూడా కృపే. పొందిన అంటే నేను ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్, నాట్ ఐ ఎర్న్డ్. నేను కష్టపడి ఇంత సంఘాన్ని కట్టుకున్నట్టే, ఇది కట్టుకోలే, నువ్వు కట్టుకున్నావు గనకనే అది ఉండదు లాస్ట్ దాకా. నేను ఇంత కష్టపడి సంఘాన్ని నువ్వు కట్టినావు కాబట్టి అది పోద్ది. సెకండ్ ఇన్నింగ్స్ ఉంటాయి మొత్తం జీవితంలో. సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుంది, మొత్తం కాలిపోవాలా. ఫస్ట్ మనం చేసేది అంటే శరీరం మూలంగా జన్మించినది శరీరం, ఆత్మ మూలంగా జన్మించేది ఆత్మ. మనం జీరోలం అయితేనే హీరోలం అయ్యేది. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు చూస్తే కానీ అప్పుడు పుట్టాడు ఒక్క ఆయన, ఇస్సాకు. అవునా? ముసల్తనం వందు మనం ఇప్పుడు సొలొమోన్ అన్నాడు ఏమనంటే, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. కానీ బైబిల్లో బాణాలందరూ ముసల్తనంలో పుట్టినోళ్ళే కదా. యవనంలో పుట్టారా, ముసల్తనంలో పుట్టారా? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? సంసోను మనోహదం. సంసోను ఎప్పుడు? అసలు అన్నిటికంటే ఒక 6 నెలలే పరిచర్య చేశాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఎప్పుడు పుట్టాడు? అంటే ఇక నాకు శక్తి లేదు. ఇప్పుడు మనం చేసే పరిచర్య అంత కొంచెం ఇందులో నాకు రాత్రి నిద్ర పట్ల 1 గంట దాకా ఆలోచించుకుంటూ, నిన్న అన్న ఒక మాట అన్నారు కదా, వాక్యం కలిపి చెరిపెడు అని అంటే అది చాలా, అంటే ఒక శరీర సంబంధికి అది అభ్యంతరకరమైన మాటే, కానీ అది ఒక రాడికల్. అది వాక్యమును కలిపి చెరపడం అంటే అది వాక్యాన్ని మానభంగం చేయటం అని. అది ఎంత ఘోరమైన మాట. అది మీకు రాత్రి నిద్ర పట్ల నాకు అసలు ఎంత జాగ్రత్తగా చెప్పాలా, ఏదో ఒకటి చెప్పి ఏదో ఒకటి చేసి అంటే ఇంత గొప్ప పరిచర్య పొందాం. రిసీవ్డ్ నాట్ ఎర్న్డ్. మనం సంపాదించుకోలేదు, కృషి ద్వారా కాదు. అందుకనే అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితేనే కానీ ప్రయాసపడినది నేను, నాకు తోడై ఉన్న దేవుని. అతిశయించడానికి ఏమి లేదండి ఇక్కడ భూమి మీద. అసలు అతిశయించడానికి ఏమి, నువ్వేదో గొప్పోడు అని ఎన్నుకోలేదు ఆయన, నువ్వు వెర్రోడు అని ఆయన నిన్ను ఎన్నుకుంటే నువ్వో జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నావా? ఏ శరీరియు అతిశయించకుండునట్లు అక్కడ క్లాజ్ అది. 1 కొరింథీ 1వ అధ్యాయంలో ఏమన్నాడు? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, లోకములో గొప్ప వంశపు వారినైనను ఘనులనైనను జ్ఞానులనైనను ఎంచుకొనలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి మనం వెర్రోళ్ళం కాదు, మనం తెలివికల్లోలం చూపెట్టుకోవటానికి చూస్తున్నాం. మాకు అన్నీ తెలుసు, మేము ఏదైనా ఇట్లా అసలు మేము తలుసుకుంటే మామూలుగా ఉండదు. ఏముంటుంది మామూలుగా? ఈపులు బగులుతాయి మనయే. మనం తలుసుకుంటే ఏమైంది? అరే నువ్వు నీ శక్తి అంతా, వాడి శక్తి అంతా. యేసు ప్రభు స్పష్టంగా చెప్పారు,
తొడేళ్ల మధ్యకు. మన పొజిషన్ ఏంటి? ఏం చేస్తే గొర్రె తొడేళ్ళని గెలుస్తుంది? ఏం చేసినా గెలవలేకపోతుందని గొర్రె కూడా తొడేలు వేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఇదే చెయ్యాలా? ఏం చేయాలి? గెలవలేకపోయినప్పుడు ఏం చేయాలి? అది ఇన్ని తొడేళ్ల మధ్య గొర్రె నడుస్తుంటే తొడేళ్ళని ఏం చేస్తాయి? ఇప్పుడు నేను ఇన్ని తొడేళ్ల మధ్య బతకాలి అని అంటే ఇక నేను కూడా గొర్రె తోలు కాదు, తొడేలు తోలు కప్పుకోవాలి గొర్రె. అబద్ధ ప్రవక్తల గురించి యేసుప్రభు వారు ఏమన్నాడంటే వాళ్ళు గొర్రె తోలు కప్పుకున్నా. ఇప్పుడు మనం రివర్స్, మనకు తెలివి ఎక్కువ అయింది కదా. ఇప్పుడు మనం తొడేలు తోలు కప్పుకొని ఏంట్రా మా శక్తి ఏమనుకుంటున్నారా అంటున్నావు. వాడు వామ్మో వామ్మో అని వాడు. సంఘాన్ని మనం ప్రేమిస్తున్నాం అనే దానికంటే పరిచర్యను ప్రేమించట్లేదు, ప్రభువును ప్రేమిస్తున్నాం. అక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయాలలో ప్రకాశించెను గనుక మమ్మును గూర్చి మేము ప్రకటించుకోవట్లేదు. ఇది నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా. నీ గురించి నువ్వు ఎందుకు ప్రకటించుకుంటున్నావు? ఎక్కడికి పోయినా నేనిట్లా నాదిట్లా. అసలు నేను నా అనేటోళ్ళు దేవుని ఆత్మపూర్ణులు కాదు. భూ సంబంధి అయిన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. పరలోకం నుంచి వచ్చిన వాడు. ఇప్పుడు నేనేంది? నిన్న చెప్పిన కదా, అసలు ఇక్కడ నాకు ఏ అధికారం లేదు. ఇది ఉంది, నీకు చెప్పమన్నాడు, నీకు చెప్తా. నువ్వు నా మాట వినట్లేదు కాదు ఇక్కడ నా సమస్య. నాకు తలనొప్పి ఏమీ లేదు. ఒక కాపరికి తలనొప్పి ఏమీ లేదండి. ఎప్పుడు తలనొప్పి అంటే నీ మాట అంటావు చూసినావా, అప్పుడు తలనొప్పి నిద్రపట్టదు నీకు. ఇప్పుడు వాక్యంలో ఇట్లింది, ఇట్లా చేయండి, తప్పు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు నువ్వు వినట్లే. నాకు తలనొప్పి ఎందుకు? నా మాట అదేమన్నా? నేను చెప్తున్నా కదా, ఒక రాయబారికి సొంత సందేశం అంటూ ఏది? అమెరికా రాయబారి ఉన్నాడు ఇక్కడ. అమెరికా రాయబారి తన మాటలు చెప్పడానికి ఏ అర్హత లేదు. అట్లని తెలివి లేనోడా? తెలివి ఉన్నా కూడా నోరు మూసుకొని ఉండాలా. ఎందుకంటే పంపినవాడు ఆదేశిస్తే మాట్లాడాలా. ఇగో నువ్వు ఈ విషయంలో మాట్లాడు, ప్రెస్ మీట్ పెట్టంటే పెట్టాలి. తనకంటూ సొంత సందేశం ఉండదు, తనకంటూ సొంత అభిప్రాయాలు ఉండవు, తన ఐ అనేది లేదు. కానీ మనం మాత్రం ఐ స్పెషలిస్టులం. ఎందుకంటే ఐస్ తెరవబన్నోడు ఐ స్పెషలిస్ట్గానే ఉంటాడు, అంతేనా? ఐస్ తెరవబన్నోడికి వాడు ఎప్పుడు ఐ స్పెషలిస్టు, సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు. కానీ పౌలు ఇక్కడ చెప్తున్న గొప్ప పాఠం ఏంటంటే ఆ జ్ఞానము మా హృదయంలో ప్రకాశించింది గనుక మమ్మను గురించి మేము ప్రకటించుకోవట్లే. ఎవరి హృదయాలలో అయితే క్రీస్తు మహిమను గూర్చిన జ్ఞానం ప్రకాశింప చేయబడుతుందో ఇక ఆ వ్యక్తి తన గురించి తాను ఎప్పుడు ప్రకటించుకోడు. నెంబర్ 1. నెంబర్ 2, క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువు అనియు మమ్మును గూర్చి, అది జూమ్ చేసి చూడాలి మీరు బాగా. మరి మీ గురించి మీరు చెప్పుకోవట్లేదు కదా, మరి మీరెవరు? యేసు నిమిత్తం మేము మీ పరిచారకులం. నీకేంది? నేను నీకు దాసున్నా, నువ్వు నన్ను రూల్ చేయటం ఏంటి? నీకైనా నాకైనా ఇదే. పాస్టర్ గారు మీరు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అంటే ఏది? బైబిల్లో చూపెట్టు, ఒకటి వచనం చూపెట్టి ఇట్లా చేయొద్దు అంటే మంచిది. నేను కాపర్ని అట్లా చేయొద్దు అని అంటే నేను బైబిల్లో చూపెడతా ఒకటి. చాలామంది ఏమంటారంటే ఏమో మీ అంత జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఏం తెలియదు, కానీ మీకు చెప్పేంత టోళ్ళం మొత్తం చెప్పాల్సిందంతా చెప్పి లాస్ట్కి వస్తుంది. అది చెప్పాల్సిందంతా చెప్పి ఏమో మీ అంత జ్ఞానం లేని వాళ్ళం అండి, మాకేదో తెలిసింది చెప్తా ఉన్నాం. కానీ ఎందుకో అది ఇప్పుడు కరెక్షన్ చేయటంలో కూడా పద్ధతి ఉంటుంది. మీ అంత జ్ఞానం లేదని నీకు, నా అంత జ్ఞానం లేదని నీకు అర్థమైతేనే ఉంది, మళ్ళీ నాకెట చెప్తావు? నువ్వు ఎట చెప్తావు? చెప్పాల్సిందంతా చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా, కొంతమంది వేరే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకొని లాస్ట్కి పోయిన తర్వాత ఏమంటావు అంటే ఎందుకులే బ్రదరు, దేవుడే తీర్పు తీస్తాడు, మనకెందుకులే అట. మాట్లాడిందంత మాట్లాడి ఇప్పుడు ఇదంతా మాట్లాడితే కానీ నాకు అర్థం కాలేదా? ఇది మనకెందుకులే, దేవుడే తీర్పు తీరుస్తాడంటే మరి ఆగరా, అది ఎందుకు అనాలి? ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తాడు, నీకెందుకు మాట్లాడటం? ఏం లేనిపోని ఎందుకు? పరుని సేవకునకి తీర్పు తీర్చుటకు నీవెవరు అని పద్ధతిగా అన్నాడా? నీవెవడం అన్నాడా? మన భాష నువ్వే అసలు ఎవడరా నువ్వు?
లాస్ట్కి దైవజనుడు దేవుడే ఒకటైతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు ఇప్పుడు మోషే దేవుడు ఆడుకోవటం, మోషే కొండెక్కిపోయినప్పుడు వీళ్ళు కింద అహరోను వీళ్ళందరూ కలిసి ప్రతిమ చేసుకుందే, నెహుష్టాను చేసుకున్నారు కదా, బంగారు దూడ. మోషే దేవుడు మాట్లాడుకునేది మీరు అక్కడ సంభాషణ చూడండి. దేవుడు వచ్చేమో, మోషే ఇగో నీ ప్రజలు ఎవరు, నీ ప్రజలు చూడు, దిగిపోయి చూడు వాళ్ళు ఏం చేస్తారో చూడు చూడు అంటే ఈయన పోయి చూసిన తర్వాత మీరు ఆ సందర్భం చూడండి. జస్ట్ అంటే ఒక దైవజనుడికి దేవునికి ఉండే సంబంధం అంటున్నా. దానికోసం నిర్గమకాండం 32వ అధ్యాయము 32:7 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఎవరు రప్పించారు, ఎవరు ప్రజల వాళ్ళు, ఏంది అసలు నెత్తి నోరు కొట్టుకున్నాడే, నేనేమన్నా గర్భంలో కన్నా ప్రభువా, వీళ్ళని చచ్చిపోతాను, వీళ్ళని మోయలేక, వీళ్ళకు మాంసం కావాలట అనడా లేదా? ఇటు దేవునికి దేవుని పిల్లలకు మధ్య నలిగిపోయేది దైవజనుడు, నెంబర్ 1. నెంబర్ 2, లాస్ట్కి ఏకమయ్యేది ఎవరు? దేవుడు దైవజనుడే. అంటే ఇప్పుడు మన పిల్లలు వేరే వాళ్ళని కొట్టొస్తే అందరి ముందు ఏందిరా ఎందుకు అన్నవరా అది ఇది అని అందరి ముందు అని మళ్ళీ లోపలికి తీసిపోయి కాదు నాన్న ఆగరా అది ఎందుకు అంటామా లేదా? అందరి ముందు బెదిరిస్తామా లేదా? మోషే వచ్చి దేవుడు దైవజనుడి పక్షం అంటే దాని అర్థం ఏ దైవజనుడైనా కాదు, మోషేలా అంటే న్యాయమైన దైవజనుడి పక్షం. మళ్ళీ మీరు అనుకోవద్దు మనం ఏం చేసినా దేవుడు మనల్ని అట్లా కాదు. నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి అని చెప్తే 10వ వచనంలో ఏమన్నాడు? నీవు ఊరకుండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి గొప్ప జనముగా చేసేదను అంటే దాని అర్థం ఇక నువ్వే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అవుతావు. సంఘానికి ఏమవుతావు? నువ్వే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అయిపోతావు. అబ్రహాము నుంచి వచ్చిన జనాంగం కాదు, మోషే నుంచి వచ్చిన నువ్వే పితరుడు అవుతావు. వచ్చిన వాళ్ళందరినీ కాల్చేస్తా. అంత గొప్ప అవకాశం వస్తే మనం ఫౌండర్ ఒక సంఘానికి, ఎవరి కిందనో ఎందుకు ఉండాలా, ఎవరిదో ఏముంది, మనమే ఒకటి చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పా కదా, విభజనలన్నీ చెడ్డవి కావు, ఐక్యతలన్నీ మంచివి. గలతీ పత్రికలో పౌలు అన్నాడు, ఆ కాలములో శరీర సంబంధులైన వారు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టిరో ఇప్పుడు నువ్వు అలాగే. సంఘంలో శరీర సంబంధులు ఉంటారు, వాళ్ళందరూ ఏకమై ఆత్మ సంబంధాలు చంపుతూ ఉంటారు. ఈయన ఏమన్నా నువ్వు తప్పుకో, ఒక్క క్షణం తప్పుకో, కాల్ చేస్తా అంటే మోషే ఏమన్నాడు తెలుసా? 11వ వచనం. అసలు దేవుని కంటే 2 మాటలు ఎక్కువే చెప్పిండు మోషే. దేవుడు ఏమన్నాడంటే, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. మోషే నీ ప్రజలు చెడిపోయారు, నువ్వు రప్పించిన ప్రజలని దేవుడు అంటే, మోషే ఏమన్నాడు చూడండి 11, తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము. వీళ్ళ ఆట చూశారు ఎట్లుందో? ఆయనేమో నువ్వు రప్పించినావు కదా, వీళ్ళు నీ ప్రజలు కదా అంటే ఈయనొచ్చి నేనేడ ప్రభువా, నీ బాహుబలం వలన నీ శక్తి మహాశక్తి వలన రప్పించిన నీ ప్రజలు. పాపం సాగిల పడ్డాడు మోషే. ఏం చేస్తాడు మరి? దైవజనుడు అంటే సాగిల పడేవాడే. సాగిల పడేవాడే కాదు, అక్కడ దేవుని దగ్గర సాగిల పడి ప్రజల దగ్గర ఏం చేసిండు? దేవుని దగ్గర సాగిల పడ్డాడు. ఇక్కడికి వచ్చి అసలు ఆ దూడను బూడిద చేయటం కాదు, బూడిద చేసి నీళ్ళల్లో పోసి తాగిపించండి అందరితోటి. సరైన సమయంలో సరైన కోపం రాకపోవటం కూడా పాపమే. సరైన సమయంలో సరైన కోపం రావాలి. కోపం అనేది ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. అది కూడా చాలా విలువైంది. ఆధ్యాత్మిక సంగతులు క్రమం తప్పినప్పుడు కోపం రావాలి. ఏ కోపం రాకుండా నేను సాత్వికుణ్ణి అంటే నేను సాత్వికుణ్ణి దీనుణ్ణి అన్నవాడే కొరడాలు. అసలు అక్కడ కూడా చిత్రం రాయబడ్డది, కొరడాలు పెట్టి కొట్టడం కాదు, ఆయన కొరడాలు పేనిండట, అల్లిండట. యోహాను సువార్తలు చూశారు ఆ పదం.
కొరడాలు పేనిండండి తయారు చేసుకున్నాడు, మంచిగా ఆయుధాలు ఏం చేయాలో ప్లాన్డ్గానే ఉన్నాడు ఆయన. యేసు నిమిత్తము మేము మీ సేవకులం. యేసే నీ దగ్గర లేకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదు. యేసు నిమిత్తం సేవకులం. మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదంటే మరి మీరెవరు అంటే, మేమెవరం అంటే సేవకులం. ఈ చిత్రంగా అసలు మా గురించి మీరేమనుకోవాలో కూడా ఆయనే చెప్పిండు పౌలు. 1 కొరింథీ నాకు చదివినప్పుడు చిత్రం అనిపించింది, కానీ మరి కొన్నిసార్లు చెప్పుకోవాలి తప్పదు. మరి 1 కొరింథీ 4:1 ఏమన్నాడు ఆయన? ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు. నేనేమనుకోవాలో నువ్వెట చెప్తావు? నీ గురించి నువ్వెట చెప్తావు అన్నా? నాకు ఆ ఫీలింగ్ రావాలి నీ గురించి. మనం ఏమంటాం? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని భార్యతో అంటే భార్య ఏమంటుంది? మాటలు చెప్పక, అది నేను అనాలా? నా భర్త ప్రేమగల్లోడని నేను అనాలి. నువ్వంటే గుర్తుంది, అది నాకు ఆ ఫీల్ నాకు రావాలి. అట్లనే పౌలు మీరు మా గురించి ఏమనుకోవాలో తెలుసా అంటే, మేము మీ గురించి ఏమనుకోవాలో నువ్వు చెప్తా కూడా అది అనుకోవాలా మేము అంటే? మరి ఏం చేస్తాం? మా గురించి మేము ప్రకటించుకోవట్లేదు, కానీ కొన్నిసార్లు మరి కొరింథీయులు చాలా తక్కువ చూపు చూశారు పౌలుని. చివరికి నేను అపోస్తలుని అని చెప్పుకోవాల్సి వచ్చింది ఆయనకి. అరే నేను ఎవరికో అపోస్తలుని కాకపోయినా మీ మట్టుకు నేను అపోస్తలుని గానా, నా పనికి ఫలం మీరు. 2 కొరింథీ అంతా కూడా పౌలు డైరీ అనుకోవచ్చు. మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోనట్లేదు అన్నాడు. అంటే బేసిక్గా ప్రసంగంలో, ఆ గంట ప్రసంగంలో ఒక 5 నిమిషాలు నీ గురించి అక్కడక్కడ చెప్పు, కానీ గంట ప్రసంగంలో 30 గంట నీ గురించి చెప్పుకోవటం అనేది ఈదిందే చిన్న కాలువ, ఎక్కిందే గుట్ట, హిమాలయాలు ఎక్కినంత ఫీలింగ్ ఇస్తారు. ఎక్కింది చిన్న గుట్ట, చిన్న చెట్టు, దాన్ని గ్రేట్గా చేసుకొని అన్నీ చేయాల్సినవి అన్నీ చేసిన తర్వాత కూడా మేము నిష్ప్రయోజకులమైన దట్స్ ఆల్. ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత కూడా మన గురించి మనకు గ్రేట్ ఫీలింగ్ ఉండటం అనేది చాలా, అది పెద్ద గొడ్డలు పెట్టు పరిచర్యల. ఐఎమ్ సంథింగ్ అంతా చెప్పుకొని ఏమన్నాడంటే 2 కొరింథీ 12:19 చూడండి. 2 కొరింథీ 12:19 మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు దోచునేమో. డబ్బా కొట్టుకుంటాం ఎందుకు? మీరు అనుకుంటున్నారేమో డబ్బా కొట్టుకుంటున్నామని, కానీ దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాను. మీ క్షేమాభివృద్ధి కొరకే ఇవన్నీ చెప్తున్నాం. ఏదో నేను గొప్పనని చెప్పుకోవటానికి కాదు. మీరేంది చీపుగా చూస్తారు సేవకుడిని? మేము దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులం, క్రీస్తు సేవకులం. మీరేమో మీ సేవకులు అనుకుంటారు. మీ సేవకులం కాదు మేము. ప్రతి మనుషుడు మమ్మల్ని ఇట్ట భావించాల్సిందే. మేము క్రీస్తు సేవకులం, క్రీస్తు నిమిత్తం పరిచారకులం. మీరు అనుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా అనుకుంటున్నారు మీకు దోచునేమో, చెప్పాల్సింది అది చెప్పి వెనక్కు డౌట్ వచ్చింది. ఏంట్రా నేను డబ్బా కొట్టుకుంటాను అనుకుంటానేమో వీళ్ళు. లేదు, నేను దేవుని ఎదుట క్రీస్తునందు చెప్తున్నాను, మీ క్షేమాభివృద్ధి కోసమే. క్రీస్తు యేసునకు మనం మంచి పరిచారకులమై ఉండాలి అని అంటే సంగతులను వివరించాలంతే. ఇందులో రాయబడిన సంగతులను వివరించాలి. ఇందులో రాయబడింది నీ గురించైనా వివరించాలి. అన్నీ అన్నాడు అక్కడ. ఎన్ని? ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత, విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యాలు చెప్పాలి. నేను చెప్పా ఏ ముచ్చట్లు? 2 రకాల ముచ్చట్లు తిరుగుతున్నాను. ఏంటది? 1 నుంచి రండి. నిష్ప్రయోజనమైన తాము చెప్పు వాటినైనను తాము పలుకు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా వాటిని తెలుసుకోకపోయినా కూడా ధర్మశాస్త్రోపదేశకుల యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు. ఇక్కడ నుంచి చెప్పేదంతా వాక్యం కాదు. బైబిల్ చెప్పే ప్రతి ఒక్కళ్ళు బోధకులు కాదు. బాణం వేసే ప్రతోడు యోధుడు కూడా కాదు.
అవునా? నేను ఒక బాణం ఒక పొల్ల పెట్టి ఒకటి చేసి బాణం వేస్తే ఎంత గొప్ప యోధుడు అన్నట్టవా? నిష్ప్రయోజనమైన ముచ్చట్లు వీళ్ళకే తెలియదు, కానీ వాటి గురించి జనాల్ని రేపటం. ఒకసారి స్కూల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుందట. ఇన్స్పెక్షన్ ఇంగ్లీష్ క్లాస్కి వచ్చాడు ఎంఈఓ. ఇన్స్పెక్షన్ అన్నమాట. ఇప్పుడు టీచర్లు క్లాస్ చెప్పాలిగా, నేను అన్న చెప్పారు కదా. వస్తే స్టూడెంట్ అడిగిండట, ఎవరు ఎంఈఓ గారు అడిగారు, రే టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ షుల్డ్ అన్నాడట. SHOULD. వెన్నెలా ఏంటి షుల్డా కాదా? అంతే కదా, అదే SHOULD ఏమైంది? షుల్డా SHOULD షుల్డు. ఎంఏ గారు వచ్చి టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ షుల్డ్ అన్నాడట. వాడు లేచి అన్నాడట, ఐ డోంట్ నో సార్ అన్నాడట. ఏంటది? ఐ డోంట్ కునో అంటే స్పెల్లింగ్ ఏంది? ఆయన చదువేమో అట్టుంది. షుల్డ్, టెల్ మీ ద స్పెల్లింగ్ ఆఫ్ షుల్డ్. ఈడ్లేసి ఏమన్నాడు? ఐ డోంట్ నో అన్నాడు. ఈ ఎంఏ కంటే ఇంకొక పెద్ద ఆయన బయట నుంచి వచ్చి యూ బోతారు వరాంగ్ అన్నాడట. ఏంటి? రే షుల్డ్ స్పెల్లింగ్ కదా, కునో అదేంట్రా అట్లా? యూ బోతార్ వరంగ్ అంటే స్పెల్లింగ్ ఏంటి? రాంగ్. అట్లా ఏమి చెట్లు వెనకాడ ఆముద చెట్టే గొప్ప అన్నట్టు. ఎందుకు వీళ్ళకే తెలియదు బోధలు. బోధ తెలియక నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. వీడినొచ్చి మళ్ళీ వీడు చెప్పేది తప్పుడు బోధ అయితే మళ్ళీ ఇంకొకటి తప్పు బోధ కూడా వచ్చి వీడి తప్పు అంటాడు. వీడేదో నిష్ప్రయోజనమైన ముచ్చట్లు. మళ్ళీ వీళ్ళు ధర్మశాస్త్రోపదేశకులే. ఎవరు మళ్ళీ వాళ్ళు? వాక్యం చెప్పేటోళ్ళే. చెప్పేదంతా వాక్యం కాదండి. బైబిల్ వచనాలు చెప్పి చదివి వినిపించినంత లోపల వాక్యం చెప్తున్నారు అని భ్రమపడొద్దు. నేను అదే చెప్తున్నా. ఆత్మానుభవం కలిగిన వాడు అట్లా సెన్స్ చేస్తాడు. ఒక 1-2 మినిట్స్ చాలు. ఈ ఆత్మపూర్ణుడా కాదా? దేవుని ఆత్మ కోసం ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాడా? ఈ స్వకీయ మహిమ కోసం మాట్లాడుతున్నాడా? నిద్రపోయి లేచి వచ్చి ప్రసంగం చేస్తాడా? అందుకనే అంట 3 రకాలు ఉంటారు ప్రసంగికులు. అప్పటికప్పుడు చెప్తారు కొంతమంది అప్పచెప్తారు. డేటా డంప్ అయింది, రాసుకొని వచ్చి ఏం చేస్తారు? డేటా డంప్ అయిద్దట, అంతే. రాసుకొని వచ్చి మొత్తం అక్కడ అవతల వినరా సెకండరీ. అప్పచెప్పే వాళ్ళు ఒక రకం అయితే అప్పటికప్పుడు చెప్పేటోళ్ళు అది నోటికేది వస్తుంది. అది అంతా మనం ఇప్పుడు కూర్చొని అబ్బో దేవుని ఆత్మ ఎంత గొప్పగా ఇప్పుడు ఆయన దగ్గినా తుమ్మినా కూడా ఆత్మే. అది ఏం జరిగినా దేవుని ఆత్మ కలిగిన వాడికి అర్థం. అంత సామాన్యమైన విషయం కాదు వాక్యం చెప్పటం అంటే. క్రీస్తు యేసునకు మంచి పరిచారకులం కావాలంటే తిమోతి నువ్వు ఈ సంగతులే వివరించు. ఏం వివరించు? అదే ఉందా లేదా? ఆ పదం మళ్ళీ చదవండి ఒకసారి, ముగించుకుందాం. 4 ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు ఉండు. ఈ సంగతులను వివరించు. ఇప్పుడు ఒక మాట, ఎందుకు వివరించం ఈ సంగతులను? ఈ సంగతులను మనం ఎందుకు వివరించం? ఇందులో ఉన్న వాటిని ఉన్నట్టు ఎందుకు చెప్పం? ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఒక 4 కారణాలు చెప్తా నేను. 4 కారణాలు ఎందుకు ఇందులో ఉన్న విషయాలను మనం చెప్పమనంటే, ఒకటి ధనాపేక్ష. ఇప్పుడు ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అని ఎవరికి చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఏ సందర్భంలో చెప్పాడు? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం అంటాం కదా. ఎవరితో చెప్పిన మాట అది? ఎక్కడుంది బైబిల్ ఆ మాట? తిమోతి పత్రిక. నేను చెప్తా, 1 తిమోతి 2 తిమోతి సారాంశం కనుక మన బుర్రలోకి ఎక్కితే, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతూ చెప్తున్న మాటలు అవి చాలా విలువైన మాటలు. అవి వాటిని ఒడిసి పట్టుకోవాలా. అవి ఒక
భర్త చచ్చిపోయేటప్పుడు చెప్తాడు ఏ లాకర్లో డబ్బులు ఎక్కడున్నాయో, ఎవరెవరికి ఎంత అప్పిచ్చిన్నో. అప్పుడు జోకులేడు ఏ భర్త కూడా. 4 రోజులు చచ్చిపోతావు అని చెప్తే ఏం చేస్తాడు? భార్య పిల్లల్ని పిలిచి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరికి అప్పులు ఇచ్చిన చెప్తాడా లేదా? పౌలు కూడా చనిపోయేటప్పుడు చెప్తున్న మాటలు ఇవి. అంటే పెరిల్స్ ఆఫ్ ప్రీచర్, ఒక బోధకుడికి, సేవకుడికి ఏ రకమైన ప్రమాదాలు ఉంటాయో చెప్పాడు పౌలు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పింది ఎక్కడ అంటే 1 తిమోతి 6:9 చెప్పాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులగుటకు అపేక్షించువారు ఎవరు అని అంటే మూడవ వచనం చూడండి, 6:3. ఇది బోధకులకు రాసింది. మనం అంత విశ్వాసులకు చెప్తాం కానీ ఇది మనకు రాసిన మాటలై. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలో, ఉరిలో, అవివేకయుక్తములను, హానికరమైన దురాశలలో పడిపోతారు. మరి ఎవరు ఈ ధనవంతులవుటకు అపేక్షించువారెవరు? 3వ వచనం, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ, దాన్ని నువ్వు అంగీకరించాలి, దాన్నే నువ్వు ఉపదేశించాలి. ఎందుకు చెప్పాం? కొంచెం డిఫరెంట్గా ఉండాలా. ఎప్పుడు వేసే అగ్ని ఏంటండి? కొంచెం డిఫరెంట్ అగ్ని వేద్దాం. నాదాబు అబీహులు ఏం చేశారు? అన్యాగ్ని. అది ఏమైంది లాస్ట్కి? ఎప్పుడు ఇదే వాక్యమా అన్నారట భక్సింగ్ గారి దగ్గర. ఆయన ట్రాన్స్లేటర్ ఉంటాడు కదా, ట్రాన్స్లేటర్ ఉంటే ట్రాన్స్లేట్ చేస్తే 4-5 మీటింగులల్లా రిపెంట్, మారు మనసు పొందు అని వాక్యం చెప్తున్నాడట. ఈ 5 మీటింగులలో ఇట్లనే చెప్తే ఈయన ఒకరోజు భోజనం చేస్తా అంటే అడిగిండట భక్సింగ్ గారిని, ఎందుకంటే ఊకే మారు మనసు రిపెంట్ అని అదే చెప్తారండి, కొత్త ప్రసంగం ఏం లేదా మీ దగ్గర అని అంటే, ఎందుకు ఊరికి అదే చెప్తున్నారు అని అంటే, బికాజ్ యూ రిపెంట్ అన్నాడట. ఏమో ప్రభు నీకోసమే మాట్లాడుతున్నాడు, నువ్వు మారు మనసు పొందు అన్నాడట. చాక్లెట్ల కంపెనీలో పనిచేసే వాళ్ళకి చాక్లెట్ల మీద పిచ్చి ఉంటుందా అండి? స్వీట్ షాపులో పనిచేసేటోడికి స్వీట్ల మీద పిచ్చి ఉంటుందా? ఎందుకు? పొద్దున్న లేతే అదేనా. ఇప్పుడు తెలుసో తెలియకనో ఎటో వస్తాడు, అయ్యగారు ప్రార్థన చేయంటాడు, అమ్మగారు ప్రార్థన, పొద్దాక దేంతో ఉంటాం మనం. దీని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు, మీకు తెలుసో తెలియదు. అవసరానికి ప్రసంగాలు తయారు చేసుకొని పోతాం కానీ ఇది మనం ఒక ఆహారంగా తీసుకొని దీన్ని మనం, ఎందుకంటే మన కంపెనీ ఇదే. చాక్లెట్ల కంపెనీలో పనిచేసేటోడికి చాక్లెట్ల మీద పిచ్చి ఉండదు. దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ ఎవడైతే అంగీకరించకుండా ఉంటాడో వాడు ధనాపేక్షతో ఉంటాడు. ధనాపేక్ష కలిగిన వారు మాత్రమే ఇందులో ఉన్న విషయాలు ఉన్నదన్నట్టు చెప్పరు. ఒక విషయం చూడండి, సేవకుడికి దేవుడిచ్చిన భాగ్యం. నేను ఎన్నోసార్లు చెప్పా, ఖచ్చితంగా ప్రతిసారి చెప్పాల్సిన మాటే. మరి మనం బతకటానికి ధనం వద్దా అని అంటే మనం ఆలోచిద్దాం. దేవుడు తన పిల్లల్ని, తన సేవకులను వదిలిపెడతాడా? అందరికీ స్వాస్థ్యాలు పంచిచ్చాడు. లేవీయులకు ఏమన్నా ఉందా? స్వాస్థ్యం ఉందా? మరి లేవీయులకు వచ్చే స్వాస్థ్యం ఏంటి? 10వ భాగం, అంతేనా? 10వ భాగాలు తీసుకొచ్చేయండి అన్నాడా లేదా? ఇప్పుడు మీరు ఆలోచించండి, 12 గోత్రాలు కదా, 12 గోత్రాలు, 11 గోత్రాల వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఈ 11 గోత్రాల వాళ్ళు 10వ భాగం తీసుకొచ్చి ఇక్కడ ఈయనకి ఇవ్వాలి, అవునా? మీరు ఆలోచించండి. ఇప్పుడు 11 కుటుంబాలు నెలకి ఒక 100 రూపాయలు ఉద్యోగం చేశారనుకో, 11 కుటుంబాలు అంటే ఇప్పుడు ఈయనకు 100 రూపాయలు, ఆయన 100 11 మంది. నేను వాక్యం చెప్పేటోన్నే, మీరు నాకు 10వ భాగం తెచ్చేయాలి. ఇప్పుడు నెలగాటం నా దగ్గర ఎంత ఉంటాయి, మీ దగ్గర ఎంత ఉంటాయి? వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయి, నా దగ్గర ఎంత ఉంటాయి? అంటే దైవజనుడిని దేవుడు పైన పెట్టిండే కింద పెట్టిండా? ఏర్పాటు ఎట్లుంది? కానీ అది కూడా ఇయ్యక లేవీయులు పొలములోనికి పనికి వెళ్ళిరి అని రాయబడింది. చార్లెస్ స్పర్జన్ అంటాడు, పాలు పితుకుతా ఉన్నావు, పాలు రావట్లేదంటే మేత సరిగుందో లేదో చూడంటాడు. మీకు అర్థమైందా?
పెట్టే మేత బాగుందో లేదో చూడు, అప్పుడు పాలు వస్తాయి. ఇప్పుడు మేతే పెట్టవా, పాలు బితుక్కుంటే ఏమి రావు, గొడ్డుబొద్దు అంటే నువ్వు పెడతావన్నావు ఆ మేత అసలు వాటికి. యెహెజ్కేలు గ్రంథంలో తీవ్రమైన పదజాలాలు వాడాడు కాపర్ల గురించి. వాళ్ళు మందకు మేత పెట్టరు కానీ కొవ్విన వాటిని ఏం చేస్తారట, బలిసిన వాటిని. ధనాపేక్ష వద్దండి. దేవునికి సిరికి దాసులంగా వస్తొచ్చారు, లేపతలేదు. ఇది చెప్పటమే. బోరు కొడుతుందన్న, ఊకి ఇదే చెప్తాడన్నా అంటే, మరి నన్ను నియమించిందే దీనికా, నేను ఇంకేం చెప్పాలి చెప్పు నీకు. నిష్ప్రయోజనమైన ముచ్చట్లు చెప్పలేను, అపవిత్ర ముసలం ముచ్చట్లు చెప్పలేను. దిగిన తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. ఇక్కడే మాట్లాడాలన్నా, నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా అన్ని. స్టేజ్ ఎక్కి ఎందుకు నిష్ప్రయోజన ముచ్చట్లు, అపవిత్రమైన ముచ్చట్లు? ధనవంతులగుట అపేక్షించువారు దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ చేయరు. అందుకే మనకి సరైన సువార్త వినబడట్లే. ఎవరైనా ఒక వ్యక్తి బాగా మంచి ఫైర్తో స్టార్ట్ అయింది ఎవరిదైనా, కానీ కొంచెం పాపులారిటీ వచ్చి అయ్యేసరికల్లా ఏమైద్ది? రాజీ పడతాడా లేదా? రాజీ పడిపోతాం. అందుకనే అన్నది, రాజీ పడితే ఎట్ట బతకొచ్చు? రాజులా బతకొచ్చు. ఏదో సెన్సేషనలిజం. అక్కడున్న పదాలు చూడండి, అక్కడున్న ఎవరు ధనవంతులవుటకు అపేక్షించు వారి లక్షణాలు ఎట్లుంటాయో అక్కడ చెప్పాడు. నేను టైము వేరేది చూసుకొని అయిపోయింది అనుకుంటున్నాను. ముందు టైం 6వ అధ్యాయం 4వ వచనం, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ. ఆ పదాన్ని బాగా చూడండి. అనుగుణ్యం కాని బోధలు ఉంటాయి, దైవ భక్తికి అనుగుణ్యం కాని బోధలు. ఎందుకు లేనిపోని అన్నీ? వాడేమీ ఎరుగక, అసలు వాడికే ఏం తెలియదు కానీ వాడు ఎక్కడ ప్రయాసపడతాడట? తర్కములను గూర్చి, వాగ్వాదాలను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు. సరే, నువ్వు అంత ప్రయాసపడతావు, నువ్వు మంచి హంబులుగా దేవుని పక్షాన ఉంటాను అనరాదు. మళ్ళీ గర్వాంధుడు ఎందుకు కావాలి? కొత్తగా చేరిన వాడు ఉండకూడదు అన్నాడు. అందుకే తొందరపడి బోధకులు కాకూడదు. జాక్పునన్ గారు ఒక మాట స్టార్ట్ 2003, 2004లో విన్నా నేను. యేసు ప్రభు వారట, జాక్పునన్ గారు చెప్పిన మాట, యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు బ్రతికాడు. 3 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు, 30 సంవత్సరాలు జీవించాడట. అంటే మినిస్ట్రీ కాదు, లైఫ్ ఈజ్ 10 times మోర్ దాన్ మినిస్ట్రీ. 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు బ్రతికి అలాగున జీవించి నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాల్ చేసి ఒక 3 సంవత్సరాలే పరిచర్య చేశాడు. ఏమి తొందర అంతగానో? మీలో అందరూ బోధకులు కాకుండా అనడా లేదా? కానీ మనందరికి ఆశ ఏంది? చదవటానికి ఒళ్ళొంగదు మనకి. నాకు ఎందుకో చదవ బుద్ధి కాదన్న పుస్తకాలు. ఈ విద్యాగంధ విరోధులు ఉంటారు, అసలు మొండికత్తి బట్టి పిడికిట పరపర గోయబుద్ధి అయింది. నేను బైబిల్ తప్ప ఏం పుస్తకం చదవనన్నా. నాకు అసలు ముట్టబుద్ధి కాదట. ఏంది ముట్టబుద్ధి కాదు? చదవటానికి ఆసక్తి ఉండదు, చదవాలనే ఆలోచన ఉండదు. మళ్ళీ నేను బైబిల్ బోధకున్న అయితే నేను వాక్యం చెప్తా అంటే అది నీ పిలుపు కాదు. అది దయచేసి దాని పక్కకు పోవటం మంచిది. ఒక వడ్రంగి వారి ఇంటికి పోతే ఏం కనపడతాయి? వడ్రంగి వారి ఇంటికి పోతే ఏం కనపడతాయి అంటే వడ్రంగి వస్తువులు కనపడతాయి. అప్డేటెడ్ తీసుకుంటాడా లేదా వాడు? బాడిసతో చెక్కేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వచ్చిందా రాలేదా? నేను బాడిస్తోనే చెక్కుతాం, మిషన్ చెక్కారంటే మరి నీ కర్మ. వడ్రంగి ఇంటికి పోతే వడ్రంగి సామాన్లు కనపడతాయి. కరెంటు పని చేసేవాడు ఇంటికి పోతే కరెంటు కనపడతాయి. కాపర్లు ఇంటికి పోతే ఏం కనపడతాయి? ఏం కనపడాలా? అవునా కాదా? వాగ్వాదాలు నువ్వు చదవు, నువ్వు తరచి పరిష్కారంగా తెలుసుకోవు, అయినా నువ్వు తర్కములను గూర్చి వాగ్వాదాలను గూర్చి ప్రయాసపడుతూ ఉంటావు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధ కాదు. మళ్ళది 5వ వచనం, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదాలు. అదేంది మరి? దైవభక్తి లాభం తీసుకురాదా? ఇందాకే 4వ వచనంలో అన్నాడు పౌలు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే. మీకు అసైన్మెంటు, ఈ 2 తిమోతి పత్రికల్లో దైవ భక్తి అని ఎన్నిసార్లు ఉంటుందో లెక్క పెట్టండి. పౌలు చాలా ఇంటెన్షనల్గా అత్యవసరమైన సందేశాన్ని రాశాడు.
అంత్యకాలములు అపాయకరమైన కాలములు వస్తాయి. తిమోతి నువ్వెట్లుండాలి తెలుసా అంటే దాని అర్థం సంఘానికి కూడా ఇండివిజువల్గా రాశాడంటే అందరికనేగా. ఎవరు బైబిల్ అనేది ఎవరికి వాళ్ళకైనా కాదా? వాచ్మెన్ని అనుకుంటా ఆయన అన్నాడు, బైబిల్ అట అనేకులకు ఇంట్లో మిర్రర్ ఇంట్లో అద్దంలా లేదట, బండి అద్దంలాగా ఉంటుందట. బండి అద్దం ఏంటి? బండి అద్దంలో చూసి దూకుంటావా? ఇప్పుడు బండికి ఉండే బైక్ అద్దం కానీ కారు అద్దంలో ఎవరిని చూస్తావు? అవునా కాదా? బైబిల్ బైక్ అద్దం అన్నమాట. నీ బైబిల్ చదువుతా అంటే నేను కనపడతా నీకు. నీ ఎందుకు కనపడతాను నీ బైబిల్లో? నా బైబిల్లో నువ్వు కనపడతా ఉంటావు. అరే ఇది నేను ఇంట్లో పెట్టుకునే అద్దం, ఇది ఎవరింట్లో ఉండాల్సిన అద్దం. నా అద్దంలో కూడా నిన్నే చూస్తాను నేను. దైవభక్తి లాభ సాధనమా కాదా అంటే దైవభక్తి గొప్ప లాభ సాధనం. అక్కడ ఏమన్నాడంటే అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకును. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అది మామూలుది కూడా కాదు, మళ్ళీ అది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయాల్లో ప్రయోజనకరం. దైవభక్తి ప్రయోజనకరమే. భక్తి కలిగి ఉండటం నీకు లాభాన్నే చేకూరుస్తుంది తప్ప నీకు నష్టం కలగజేయదు. కానీ ఎవరికి నష్టం తెలుసా? ఇగో దైవభక్తి నాకు ఇది ఒక లాభ సాధనం అనుకుంటాడు. చూసినరా, భూమి మీద వానికి లాభమే. అంటే భక్తి చేయటం, ప్రసంగాలు చేయటం ఒక లాభ సాధనంగా చూడొద్దు. అప్పుడు నువ్వు ధనవంతుడవవుటకు అపేక్షిస్తున్నావు అని అర్థం. పౌలు అంతా రాసుకుంటూ వచ్చి అక్కడ అద్భుతమైన మాట అన్నాడు. ఆ లింకు ధనవంతులు అని రాస్తూ 15వ వచనంలో అన్నాడు చూడండి, శ్రీమంతుడును అద్వితీయుడును అగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. తిమోతి 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి వీటిని సంపాదించుకో. నువ్వు ధనాన్ని సంపాదించుకోవటానికి కాదు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఉన్నాడు మనకు శ్రీమంతుడు ఉన్నాడు. నువ్వు ఈ ధనం కోసం ఎందుకు ఇంత ప్రయాస? మన శ్రీమంతుడు ఉన్నాడు. ఆయన యుక్త కాలమందు తన ప్రత్యక్షతను అదంతా చక్కగా రాసుకుంటూ వెళ్ళాడు. శ్రీమంతుడు అన్న పదం ఎందుకు ఉపయోగించాలి? శ్రీమంతుడు అంటే శ్రీమంతుడే కదా. శ్రీమంతుడైన మన శ్రీమంతుడు ఉన్నాడండి. ధనాపేక్ష ఎందుకు? దానివల్ల మనం ఉన్న వాక్యాన్ని ఉన్నదొన్నడు చెప్పలేకపోతున్నాము. పైగా తర్కాలు పెట్టుకుంటున్నాము, పైగా వాగ్వాదాలు చేస్తున్నాం. అంతటికీ కారణం ఏంటి? నీ మోటివ్, నీ యాటిట్యూడ్ ఏంటంటే లాస్ట్కి ఎత్తుక్కుంటూ పోతే ఆడికి అర్థమవుతుంది ఇదంతా ఎందుకు చేశాను నేను. ఇంత వాగ్వాదాలు ప్రయాసపడతావు, ఎవడు రూపాయి అనుకో చేస్తావా? దైవభక్తి లాభ సాధనం అనుకోకూడదు. మన దేవుడు నమ్మదగిన వాడు. సంఘ బిడ్డలు కానుకిస్తారు, ఇయ్యకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువును ప్రేమిస్తున్నాం గనక సంఘాన్ని మందని మేపుతాం. ఎవరిని ప్రేమిస్తున్నాం అంతే. ఇట్స్ ఎ సైన్ దట్ ఐఎమ్ లవింగ్ జీసస్ క్రైస్ట్. మేము యేసు నిమిత్తం మీ సేవకులం. పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రె పిల్లలను, రెండోసారి మళ్ళీ ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను, మీకోసమే కదా ఇదంతా చేసేది నేను అంటే, మీకోసం నేను చేయట్లే, ఆయన కోసం. నిన్ను ఎందుకు భరించాలా? ఎందుకు? నేను అదే అంటున్నా. కొన్ని రూట్ కాజ్, ఇప్పుడు ఇక్కడ ఉబ్బింది, ఇక్కడ ఉబ్బినప్పుడు నేనేం చేయాలంటే యాంటీబయాటిక్ వేసుకుంటే దగ్గుద్దా లేదా? అసలు సమస్యకు వేరేంటో కనుక్కోవాలి. వేరు చూడరు ఎవరు, ఈ కొమ్మలు చూస్తారన్నమాట. నువ్వు ఎన్ని కొట్టినా మళ్ళీ ఏమైంది? నా శరీరాన్ని వాడు ప్రేరేపిస్తున్నాడు సాతానుడు అని నువ్వు ఎప్పుడైతే నెపం వాని మీద వేసి వీడి చేయబట్టి నేను ఈ పాపంలో కొనసాగుతున్నా, వీడిని జయించాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావు అప్పుడు జయిస్తావు. ఊరికే సంఘం మీద పడి సంఘం అనకుండా, ప్రభువా నువ్వు నన్ను పిలిచిన వాడవు, నమ్మదగిన వాడవు, నన్ను పోషించుటకు శక్తిమంతుడవు, నా అవసరాలు తీర్చుటకు శక్తిమంతుడవు అని ఈయన ద్వారా వాళ్ళని కదిలిస్తే మంచిది జరుగుతుంది. మంచి మేత పెట్టు, పాలు వస్తాయి.
ఈ సంగతులను సహోదరులకు ఉపదేశించిన ఎడల క్రీస్తు యేసునకు నువ్వు మంచి పరిచారకుడవై ఉంటావు. ఓన్లీ ఈ సంగతులే, ఇంకా వేరే మిగతా సంగతులు అవి చేసుకునేటోళ్ళు అవి ఉన్నారు, వాళ్ళకు ఉన్నారు. మనం వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం. క్రీస్తు యేసునకు మంచి పరిచారకులమవుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోనండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు కాదు, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ చెయ్యాలి. నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి ధర్మశాస్త్రోపదేశకుల యొండగోరి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. అనేక సంగతులను మేము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. అనేక మార్లు మేము చదివినవే అయినను ఈ సమయమున మా నిర్మలమైన మనస్సులను మీరు రేపినందుకు స్తోత్రాలు. మాలో ఉన్న ధనాపేక్షను చంపివేయండి. మా పరిచర్యకు బద్ధ శత్రువుగా ఉంది. ధనాపేక్ష కలిగి మేము అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం. దేవా, క్రీస్తునందున్న సత్యాన్ని మేము ఉన్నట్టుగా ప్రకటించకపోవడానికి మాలో ఉన్న ఆ ధనాపేక్ష ఒక పెద్ద అవరోధమై అడ్డుగోడగా ఉంది. తిమోతికి పౌలు చెప్పిన హితవు మేమింతవరకు ధ్యానం చేశాం. దేవా, ఈ అంత్యకాలములో, అపాయకరమైన కాలములలో క్రీస్తు యేసునకు మంచి పరిచారకులమై మేము ఉండాలని ఆశపడుతున్నాం. కనికరం చూపమని, విన్న వాక్యం మా అందరి జీవితాలలో ఫలించున్నట్లు కృపచూపమని యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.